అండి. అయితే ఏంటి ఈరోజు ఇలాగా బుక్ పెట్టుకొని వచ్చాను అనుకుంటున్నారా? ఈ రోజు నుంచి మన ఛానల్లో సబ్జెక్ట్ వీడియోస్ కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను 8th క్లాస్ చదువుతున్నాను, మీకు ఆల్రెడీ చెప్పారు కదా మమ్మీ. ప్రీవియస్ వీడియోస్లో మమ్మీ అన్బాక్సింగ్ చేసిన వీడియోస్లో మమ్మీ ఉన్నారు. ఆ వీడియోకి మీరందరూ చూసి మంచి వ్యూస్ మంచి కామెంట్స్ వచ్చినాయి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు ఈ బుక్తో రెడీ అయ్యారు. సో అసలు నేను ఫస్ట్ బేసిక్స్ చెప్పేస్తాను మీకు. 8th క్లాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే బుక్స్ అన్నీ డివైడ్ అయిపోతాయండి. ఇది NCERT బుక్. ఈ బుక్స్ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకొని, నేను స్కూల్ పేరు కానీ స్కూల్ ప్లేసెస్ కానీ చెప్పట్లేదు, ఎందుకంటే వాటర్ మార్క్ లాంటివి పడుతూ ఉంటాయి, అంటే వాటర్ మార్క్ డిస్టర్బెన్సెస్ అలా వస్తాయి. సో నేను పేర్లు చెప్పను, ప్లేసెస్ అంతకన్నా చెప్పను, బుక్ నేమ్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి NCERT బుక్. సోషల్ 8th క్లాస్ అని చెప్పి కొడితే వస్తుంది. జాగ్రఫీ 8th క్లాస్ వచ్చేటప్పటికి డివిజన్స్ వచ్చేస్తాయండి సోషల్ సబ్జెక్ట్లో. సోషల్లో సైన్స్లో అన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి చెప్తాను. మ్యాథ్సే ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ రెండు డివైడ్ అవుతాయి. అండ్ సైన్స్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ రెండు. ఇంకా సోషల్ వచ్చేసి జాగ్రఫీ, సివిక్స్, హిస్టరీ, ఇలా పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి అన్నమాట. సో అండ్ తెలుగువే, హిందీయే. ఓకే, అలా డివిజన్స్ అయిపోయి ఫైనల్గా ఈ బుక్స్. ఓకే, నేను ఈరోజు బుక్స్ గురించి డీటెయిల్స్ అవి నేను ఇంకొక వీడియో చేస్తాను. బుక్స్ ఏవి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అన్నది నేను ఇంకొక సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఈరోజు నేను స్టార్ట్ చేయబోతున్నది జాగ్రఫీ. కనిపించిందా మీకు? లేకపోతే ఇంకొకసారి చూపిస్తాను. కనిపిస్తుందా? జాగ్రఫీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. సో సోషల్ సైన్స్. నా లెట్స్ ఓపెన్. నేను మీకు కావాలి అనుకుంటే ప్రతి టెక్స్ట్ బుక్కి కూడా లెసన్ PDF చేసి లింక్ డిస్క్రిప్షన్లో మీకు నేను అవైలబుల్ చేస్తాను. అది ఓపెన్ చేసుకొని కూడా మీరు చదువుకోవచ్చు. అంటే కంప్లీట్ టెక్స్ట్ బుక్ అంటే పిక్చర్స్ తీసి PDF చేయలేను కదా. సో ఏ లెసన్ అయితే చెప్తున్నానో ఆ లెసన్ PDF నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది లెసన్. సో ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే కొంచెం ముందుకు వస్తే కొన్ని పేజెస్ లెసన్ స్టార్ట్ అవుతుంది. మన లెసన్ పేరు రిసోర్సెస్. సో నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియంబుల్ అని చెప్పి ఒక షీట్ వస్తుంది. ఇక్కడేమో లెసన్ స్టార్ట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, నేను ఇంకొకటి చెప్తున్నానండి. ఎప్పుడు ఏ బుక్ అయినా, ఎలాంటి బుక్ అయినా సరే, ఎప్పుడు చదువుకున్న బుక్ అయినా ఫోల్డ్ చేయాలి బ్యాక్కి. ఇలానే పెట్టుకొని చదవండి. నాకైతే ఇలానే ఫీజిబుల్ ఉంటుంది. ప్లస్ బుక్ని కూడా అలా ఎప్పుడు మర్చేయకూడదు అంటారు కదా. సో దిస్ ద కరెక్ట్ వే. వెనకాల పిక్చర్స్ బాగా వచ్చినాయి కదా. ఈ రోజు అయితే ఇంకొకటి అండి, ఈరోజు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇంగ్లీష్లో ఎక్కువ. ఓకే, అండ్ ఎందుకంటే నాకు వర్డ్స్ అందనప్పుడు అలాంటప్పుడు నేను తెలుగులోకి షిఫ్ట్ అయిపోతాను. కొంచెం జంబ్లింగ్గా రెండు వాయిసెస్ కలిపి, రెండు లాంగ్వేజెస్ కలిపి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? సో లెట్స్ గో. Lesson number 1, resources. Because I have talked so much with you and I have interacted a little with you, I'm feeling so thirsty now. Let me drink some water. So friends, water is a resource. It's a usability. We use water to control our thirst and give all nutrients to our body.
and water helps our body from getting dehydrated. Okay, and keeps our body hydrated. So anyway, water is a utility and a resource. So here there is a conversation between two kids and their mama. So let's see that to understand more better about this. Mona and Raju were helping Amma to clean their house. So there are two children, Mona and Raju, who are helping their mother to clean their house. Look at all these things: clothes, utensils, food grains, cones, this bottle of honey, books. Each of these has a use, said Mona. So Mona, a girl or a boy, whatever it may be, I'm not specifying any gender here. Mona talks to both his his family member Raju as well as his mama, saying, Mona is saying that, see these things now I have read, right? Clothes, utensils, food grains, combs, this bottle of honey, books. So all these all has a, what do we do with okay, in spite of taking a question and this time I'll ask you one question, a small very detailed question here. Clothes. So clothes, what do we do with them? We use them, right? We use utensils for eating. We use food grains for eating too. Combs to comb our hair. And honey bottle for eating. We eat honey, right? I think so. All the people here eat honey. Maximum. I don't know that everyone may or may not eat, but at least some people eat honey. So this also comes under resource. And books, we study this book is a resource because I read with this. Yes, so this is a resource. I use it. I use this book for reading, so this is called a resource. Any book is called a resource. And then each of these has a use. Am I right? Book has a use, utensils have a use, everything. See, my background, a curtain. This also has a use. There is a door. This also has a use. Water or water bottle. This also has a use. My dress. Presently my dress. It helps me cover my body. So this is also a use. My earrings, which I am wearing to my ears. These are also uses. Because I use them to, double my look. So this is also a utility, usability. Okay. The bangles I wore. This is also a use, utility. The bindi I kept. Everything A to Z we use from morning to night before we sleep. Everything is a utility and a use. Everything. So next, that is why they are important, said Anna. So that is why, see, we use all these. These all are important for us. Obviously, not saying outside, but actually, this is an open secret maybe. Every girl has a utility and use with earrings, bangles. Yes, right? So use. If we talk about use, we have so many. See this, if this is a gold, if this is a gold one, this is not a gold, but if this is a gold one, this is like very important, very precious for me. But also, even now it's important for me for looking beautiful, right? So next, that's what Amma said. That is why they are called, they are important. Important. Said Amma. These are resources.
What is the resource? Was Raju's question to Amma. So Amma said that these are resources. Okay? So Raju's question was, what is the resource, Amma? He asked to his mom. Anything that can be used to satisfy a need is a resource, replied Amma. So see, here you go, the answer is here. As soon as you get the PDF, as soon as you get to see the PDF in the description, immediately, if you are available and if you are okay with taking a printout of this, please go and take a printout so that it will be useful for at least 1 or 2 people, or the people who are seeing this video. Please take a notebook, and note this question, question and answer, which is really so important. What is the resource? Okay. Now I am going to start the question and I am going to say the answer continuously. Write this in your notebooks. Here you go. I am going to start it. What is the resource? Was Raju's question to Amma. Okay. Do not write Raju's question to Amma. Just write, what is the resource? Question, what is the resource? Answer, anything that can be used to satisfy a need is a resource. Okay? Write this question answer in your rough notebook or wherever you want, which is really useful. Look around you. Look around you and observe. You will be able to identify many types of resources. So see, look around you. Everyone, I think so, everyone are staying at home and staying safe. So in your home or in your room, look around you. Better, because you sit in a room or hall, just look around you. Right? No need even to go outside. Just look around you here. I have many users. I have many resources around me here. Obviously. So see, my curtain, my background, it's so useful for me as a background. So there is a utility or usability or a resource to me. I have some water bottle. This bottle is a utility or usability or resource for me because it carries water, and the water I drink is very good for my health. So there is also a resource, and the stool I'm keeping this water bottle on is also a resource. Next, around me I have a fan which gives me coolness in this hot summer. And then what more are there? My sanitizer bottle, which is really very usable in this corona pandemic time. And my door, obviously everyone know why the door is important for us. I think so that's it. The light, my book which I am reading. Going on the item with what I am recording. So everything is a resource for me, right? Like that. So here some are given. See, the water you drink when you are thirsty, the electricity you use in your house, the rickshaw you use to get home from school, the textbook you use to study are all resources. Your father has prepared a tasty snack for you. The fresh vegetables he has used are also a resource. So, your father or your mother, whoever it may be, somebody made you a tasty snack or tasty dinner. So, as like I ate dinner now, I ate dinner before recording this video. I ate a really very beautiful dinner, mixed veg curry with rice. So, the vegetables, the masalas, everything included in that curry. The granules and the grains use it to cook rice.
and the water which we use to cook rice, the bowl, the cooker, everything are resources, right? And even the bowl which we use to cook the curry is also a resource. Am I right? The people who feel this is the right, utility and usability is equals to resource. Remember this. And if you want, you can note the subject or the formula in any book. This is a small, line in which you can try to understand what is resource. No need to read this whole paragraph. Remember this formula, U plus U is equals to R. Utility plus usability is equals to resource. And then the next thing, how does something become a resource? Raju now wanted to know. So how does something become a resource? I think so everyone understood this question. The people who did not understand this question can put me a message in the comment section down below, so that I'll explain the question in the next video. I think the upcoming video. Amma told the children that all resources have some value. Said Amma. So see, utility, usability is equals to resource, which is equals to value. So see, U plus V is equals to R. Utility plus usability plus value is equals to resource. Said Amma. Value means worth. Some resources have economic value, some do not. For example, metals may have an economic value. A beautiful landscape may not, but both are important and satisfy human needs. So here what goes in subject is, so you all know, we buy gold, we go to see a scenery. See, some objects basically have economical value. Means like for using that we need to buy some. So like I'm buying a gold, we need to buy the gold. We cannot just go to shop, see and take it and come and put it at home, right? We need to give something in exchange. So these are called, so such type of things are called economic value. And when going to a scenery, we do not need to give some money to the scenery and watch scenery and come back, because that's a nature. So that's non-economic value resource. So obviously, in humankind, on this earth, we need both to survive. For people to survive, we need both economical value and non-economical value resources. Next, for satisfying human needs, remember this point, for satisfying human needs, we need both economical value as well as non-economical value resources. Remember this point, it's really very important. Some resources can become economical valuable with time. Your grandmother's home remedies have no commercial value today, but if they are patented and sold by a medical firm tomorrow, they could become economical value. So here what they are saying is, see, in our homes, in our at any time our grandparents give us medicines, homemade medicines, like in Telugu to say that's kashayalu.
medicines from homemade and Ayurvedic medicines made from our home. You know, for this, now today maybe there is no use, but in future, if a firm, if a pharmacy come and ask your grandma's medicines for to sold them, to sell them, so maybe those medicines may have some value, right? Those medicines may have some value. That's what is explained here. So here a small glossary is a meaning for patent, which we read just now. It means the exclusive right over any idea or invention. Sorry friends, it's really so sweaty and hot in this room. Though I have on the fan, it's so hot. So sorry for the disturbance. I'm really sweating a lot. Sorry. If I'm looking awkward, I'm really sorry. Oh, I said you and see. I said you and I'm following my book. See. Now next. Let's read. Okay, this. Let me say you how many pages lesson is this. This is starting from the page we completed. 1, 2, 3, 4. 4.5 pages lesson. Then we have exercises to do. Friends, I think so the video is already so lengthy. So I feel we will complete the other things tomorrow. But let me complete this. Types of resources we can start it tomorrow. But this part let me complete. So time and technology are two important factors that can change substances into resources. So, simply time and technology, there are two which can change a thing into a resource. So, see, time plus technology is equals to T into R. So, time plus technology is equals to a thing which is converted into resource. Remember this again. There are many lines, small lines with words which will be helpful for you. So both are related to the needs of the people. People themselves are the most important resource. So not only the things but people are also resources. People are their own very powerful resources. Okay, so people themselves are the most important resource. It is their ideas, knowledge, inventions and discoveries that lead to the creation of more resources. So people's mind, body helps to know and create more resources. Each discovery or invention leads to many others, right? If you are doing an invention or discovery, not only you, but you need some or the other person to help, right? That's what happens here. The discovery of fire led to the practice of cooking and other processes, while the invention of wheel ultimately resulted in development of newer modes of transport. The technology to create hydroelectricity has turned energy in fast flowing water into an important resource. So see, and practice of fire, making of fire led to cooking. Making of wheel led to many inventions, newer inventions. Like that, and hydroelectricity has turned into energy fast flowing water into an important resource. So there are many uses, many things. So here there is a picture. Actually, maybe you may see or may not see here. Here one picture is there, right? Conversation picture. Let me say you.
So I am a resource too. So a child is saying to her mom that, so I am a resource too, with any very astonishment, and says, a very valuable one. Mama says it's a very valuable one. So types of resources. Okay, resources are generally classified into natural, human-made, and human. Okay, so there are some resources like natural resources. There are some types of resources called natural, human-made, and human resources. So let's start with natural resources today, and the other things we will do them in the upcoming videos maybe. Or maybe I need to close this here because the video is really so lengthy here. Until here it's already nearby half an hour. So I don't want to make more longer videos. When we go into the subject, we don't know the time. We just go deep into the subject and we don't even think so, oh, this time is going on. Just now I saw the time, it's so lengthy. I'm really sorry for taking so much of time, but I think so you all felt enjoying by seeing this video. So by explaining so much for you, maybe you felt it so much, but we just gathered one page and one para. One page and extra one para, that's it. We didn't do anything else. We just completed the intro part of this lesson. Which is one page intro, and the types of resources and other things we need to start. Not only types of resources, we have conserving resources here, and there are many more. We have types of resources and conserving resources, more to topics. Then we can go to the second lesson or to the next subject. So I think so I will keep other lessons, even I will start other lesson videos, because continuing only these videos may be getting a little harder for me. So I'll start some other lessons. Am I visible? Yes. So we can start with other subject videos continuously. I'm not gonna even I'm not like completing this whole lesson and then going to the next video, next subject. I will keep this like this itself, and I'll continue with the other subject also, because we need to cover many subjects now. So I feel you all like my videos, like my video. This is the first video on studies. So I feel you all like my interaction with you people and my explanation. If you feel so, please like my videos and watch my previous videos too. I think so from now I can talk in Telugu because I'm not explaining anything. So bye bye my book. Today's your work is done. Bye bye. See ఓకే నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను. అందరూ ఈ బుక్కి బై బై చెప్పేయండి ఇంకా, బికాస్ మనం ఇంకా మాట్లాడుకోవడం అయిపోయింది. బై బై బుక్. కొంచెం ముందుకు వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతాను ఇప్పుడు. సో అది చూసారు కదా లెసన్ ఎలా ఉంది నాకు చెప్పండి. బాబాయ్ హాఫ్ అన్ అవర్ దాటిపోయిందండి. మనం చూసుకోవట్లేదు, చదువుకుంటున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, మనం టైం చూసుకోలేదు. హాఫ్ అన్ అవర్ దాటిపోయింది, 31 minutes 17 seconds. సో ఇంట్రెస్టింగ్ మీతో మాట్లాడడం, మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా కొత్తగా ఉంది. బట్ ఐమ్ సో హ్యాపీ. మీకు ఈ లెసన్ నేను చెప్పిన దాకా బాగా అర్థమైందా ఇంట్రో? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను దీని PDF వచ్చేసి నేను యాడ్ చేస్తాను. అండ్ ఇంకా మీరు చెప్పాలి మీకు ఎలా ఉంది, ఏంటి ఫీలింగ్. ఫస్ట్ వీడియో కదా, సో మేబీ కొత్తగా అనిపించిండొచ్చు. నాకు కూడా సేమ్ ఫీలింగ్. అండ్ నాకు ఫస్ట్ ఎన్ని ట్రయల్స్ చేశానంటే ఈ వీడియో నాకు ఈ విధంగా మేము ముందుకు రావడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటు లేక చాలా అన్నమాట. చూసారు ఎంత సెట్ వస్తుంది నా బాడీకి. సో ఇది
ఇప్పుడు ఎవరైనా చెప్తారా, లేకపోతే తిట్టుకుంటారేమో మళ్ళీ స్టార్ట్ చేస్తుందని. తిట్టుకున్న వాళ్ళకి నేను అడుగుతున్నాను, ఈ బాటిల్ దీంట్లో వాటర్ ఏంటో చెప్పరా, ఇవేంటో చెప్పండి. మన లెసన్లో ఇందాక మీకు చెప్పాను కదా రిసోర్సెస్ అని, నేనే చెప్పేశాను మళ్ళీ ఆన్సర్. చూసారా, నాకు ఆగదు. ఓకే, సో మీకు ఈ లెసన్ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇందాక ఏం చెప్తున్నాను అన్నది ఇప్పుడు తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే, నేను ఈ లెసన్ ఇప్పుడు ఎంతవరకు అయితే చేశానో అది అక్కడ ఆపేసేసి నేను వేరే వీడియోస్ కూడా పెడతాను సైమల్టేనియస్గా. ఎందుకంటే నేను ఈ ఒక్క లెసనే ఫోకస్ చేస్తే వేరే వీడియోస్ లేట్ అయిపోతాయి మీకు రావాల్సినవి. సో నేను ఈ లెసన్ని ఇలా ఉంచి సైమల్టేనియస్గా వేరే సబ్జెక్ట్స్ కూడా పెడతాను. అండ్ ఈ లెసన్ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు చదువుకోండి. చూద్దామండి, ఎలా వీలైతే అలాగా సైమల్టేనియస్గా పెట్టాలి అనిపిస్తే నాకు ఆ టైంకి సైమల్టేనియస్గా వేరే సబ్జెక్ట్ పెడతాను. ఈ వీడియోలో నేను కింద పీడిఎఫ్ పెట్టలేకపోయినా నన్ను ఏం అనుకోకండి. ఎందుకు అంటే స్టోరేజ్ మ్యాటర్స్, నా మొబైల్ స్టోరేజ్ మ్యాటర్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ వీడియో చేయడం వల్ల నా మొబైల్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది నేను చెప్పలేను కూడా. సో స్టోరేజ్ మ్యాటర్స్, ఎందుకంటే నేను ఎడిటింగ్ కూడా చేయాలి, అన్నీ చేయాలి. సో ద స్టోరేజ్ మ్యాటర్స్ కాబట్టి నేను చూసి చెప్తాను మీకు, ఓకేనా? సో ఇంకా మీరు చెప్పాలి. మిస్సింగ్ యూ ఆల్. చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పెట్టి కూడా. ఉగాది పార్ట్ 2 వీడియో కూడా నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అది నేను ఎంత ముక్కలు చేశాను అంటే అదొక వ్లాగ్ అంటే ఎవరు నమ్మరు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఉగాదికి పెడతానేమో వ్లాగ్. ఐఎమ్ రియల్లీ సారీ, ఎందుకంటే చాలా ముక్కలు కింద వచ్చింది. బట్ ఆల్సో ఐ ట్రై టు అప్లోడ్. అది కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది లుక్ అంత బాగోదేమో మేబీ, బట్ ఏమనుకోకండి, తిట్టుకోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు అందరికీ ప్రామిస్ చేస్తాను కాబట్టి. అది కూడా ఈ వీడియోతో సైమల్టేనియస్గా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఇవ్వాల్సినవి. ఎందుకంటే మీరు నన్ను కాన్వర్సేషన్ వీడియోస్ అడిగారు, చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. వ్యూస్ కూడా అప్డేట్ కావట్లేదండి. మీ వ్యూస్ నాకు కనిపించట్లేదు, నా వ్యూస్ మీకు కనిపించట్లేదు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ స్లోగా రికవర్ అవుతున్నాయి. సో తప్పుగా అనుకోకండి. వీడియో అంతా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ జరగలేదు. ఇప్పుడు చెప్పేనా కొంచెం గ్లిమ్స్ ఇచ్చేస్తాను మీకు. జస్ట్ అంటే నార్మల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను తెలుగులో. నేనేం చదవను కానీ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంగ్లీష్లో చెప్పుకుంటూ పోయాను. నేను తెలుగు మర్చిపోయానండి, ఐఎమ్ రియల్లీ సారీ. సో తెలుగులో ఏంటంటే, తెలుగులో చెప్తున్నాను వినండి. ఈ బుక్ వచ్చేసి ఫస్ట్ లెసన్ వచ్చేసి రిసోర్స్ అంటే మన ఒక వస్తువుని వాడుకోవడం అంటాం కదా, దాన్ని రిసోర్స్ అంటారు ఇంగ్లీష్లో. వాడుకోబడే వస్తువు అంటే రిసోర్స్ అనమాట. సో ఈ వాటర్ బాటిల్, దీంట్లో వాటర్, ఇవన్నీ కూడా నాకు రిసోర్సెస్. నా బ్యాక్గ్రౌండ్ రిసోర్సే, నా డోర్ రిసోర్స్, నా ఫ్యాన్, ఇవన్నీ రిసోర్సెస్. అండ్ ఏంటంటే ఈ వీటికి వాడకం ఇంకా తీసుకోవడం ఇలాంటివి కావాలి. ఇవి లేకపోతే ఈ రిసోర్స్ అవ్వదు. అదే కాకుండా మనం వాడుకుంటేనే కదండి దేన్నైనా రిసోర్స్ అంటాము. సో అది నేను ఇక్కడ చెప్పాను. తెలుగులో చెప్తే నాకు ఒక 1 or 2 లైన్స్లో అయిపోయేది. ఇంగ్లీష్లో లెసన్ తెలుగులో చెప్పే ఒక 1 or 2 లైన్స్ని ఇంగ్లీష్లో వాళ్ళు ఇంత లెసన్ కింద ఇచ్చారండి. ఒక పేజ్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఓకే, సో చాలా టైం అయిపోయింది. మీతో ఇంటరాక్షన్ చేయట్లేదు చూసారా. ఇప్పుడు కూడా ఇంకా సబ్జెక్టే చెప్పేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. మీ టైం చాలా తినేసాను కదా. కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కామెంట్స్ కూడా నాకు రావట్లేదు, ఏమైందో అర్థం కావట్లేదు. ఓకే, ఐ విల్ సీ. కామెంట్స్ పెట్టండి. పెట్టకపోతే మీరు ఏమనుకుంటున్నా నాకేం తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్లో కన్వర్జేషన్ వీడియోస్, ఈ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ లిస్ట్ పెద్ద అయిపోయింది. సో చూద్దాం. చాలామంది అడిగారు మీ దగ్గర బోర్డు ఉందా, బోర్డు ఉంటే మాకు చూపించండి, కాస్ట్ ఎంతో చెప్పండి అంటే. అది చాలా ఇయర్స్ అయిపోయిందని నేను బోర్డు కొని. అది ఎంత కాస్ట్ అంటే నేను ఇప్పుడు ఎలా చెప్పను. ఆ స్లిప్పులు ఇప్పటికీ ఒక 2-3 ఇల్లు షిఫ్ట్ అయి ఉంటాను నేను. ఆ స్లిప్పులు ఎక్కడ ఉంటాయి నాకు ఇంకా. సో కొంచెం అర్థం చేసుకున్నది ఒకటిని. మీకు కావాలంటే నా బోర్డ్ సైజ్ సేమ్ తీసుకెళ్ళి షాప్లో అడిగి నేను మీకు చెప్తాను, ఓకేనా?
ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బ్లాక్ అండ్ వైట్ బోత్ సైడ్ బోర్డ్, అది బోత్ అంటే ఒక సైడ్ బ్లాక్ బోర్డ్ ఉంటుంది, ఒక సైడ్ వైట్ బోర్డ్ ఉంటుంది, అలా తీసుకున్నాం అనమాట. సో అదేంటి, ఎలా ఉంది, దాని కాస్ట్ ఎంత అయింది అన్నది నేను షాప్కి వెళ్ళి కొంచెం వెరిఫై చేసుకొని మీకు చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో. అండ్ ఇకపై నేను కొంతమంది అడిగారు మామ్ అండ్ చైల్డ్ కన్వర్జేషన్తో కుకింగ్ వీడియోస్ చేయమని. చేద్దాము. మామ్ అండ్ చైల్డ్ కన్వర్జేషన్ కిచెన్లో ఎలా ఉంటుందో చూడండి. ఇంకా వేరే కామెడీ వ్యూస్, ఇంకా ఇంట్రాక్షన్ వీడియోస్, నేను మా మమ్మీ మాట్లాడుకుంటుంటే మీరు చూసే వీడియోస్, ఇలాంటివన్నీ ఇంకా చాలా వస్తాయి. మిస్ కాకూడదు అంటే ఏం చేయాలి, మన ఛానల్ని, నా ఛానల్ కాదు మన అందరి ఛానల్ ఇది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలి కదా. సో అది ఆ పని మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి, అన్ని వీడియోస్ చూడండి, అన్ని వీడియోస్కి కింద కామెంట్స్ పెట్టండి. ప్లస్ నన్ను ఆదరించండి, అన్ని వీడియోస్కి లైక్ కొట్టండి. ఇంకేం చెప్పాలో మీరే చెప్పేయండి నా బదులు. ఇంకా దీనికన్నా నాకేం చెప్పాలన్నదైతే తెలీదు. ఓకే, సో ఈ రోజుకి ఇంకా సబ్జెక్ట్కి బుక్స్కి బై బై చెప్పేసేసి మనలో మనం కూడా బై బై చెప్పేసుకొని ఈ వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్ బాయ్, మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్. నేను వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఎందుకంటే 40 minutes అయిందండి, అయిపోతుంది ఆల్రెడీ, 39 minutes అయింది అరౌండ్. సో నేను ఇంకా వీడియో ఆపేనా. సో ఫ్రెండ్స్, నన్ను ఇప్పటిదాకా మా ఇంట్రాక్షన్ వీడియో చూసి నాకు కామెంట్స్ పెట్టినవన్నీ నేను చదివాను, మంచి ఇంట్రాక్షన్ అని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా మమ్మీ ఇప్పుడు రాలేరు, ఎందుకు అంటే బయటకు వెళ్ళారు. సో నేను నెక్స్ట్ వీడియో నుంచి నేను సబ్జెక్ట్ చెప్తున్నా సరే ఇంట్రోలోని అవుట్రోలోని మా మమ్మీ కనిపించేలా చూసుకుంటాను. ఓకేనా, బాయ్, లవ్ యూ ఆల్, మిస్ యూ సో మచ్.